ఎన్టీఆర్ ప్రస్తుతం ఎన్టీఆర్ 30 మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ మూవీని కొరటాల శివ గ్రాండ్ గా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే 2 షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుని 3వ షెడ్యూల్ షూటింగ్ కి కూడా జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ మూవీతో జాన్వీ కపూర్ హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు. ఇక సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారు. ఇదిలా ఉంటే హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో పవర్ఫుల్ కథాంశంతో ఈ మూవీ రెడీ అవుతుంది. ఐలాండ్ నేపథ్యంలో కంప్లీట్ ఫిక్షనల్ స్టోరీగా ఈ మూవీ ఉండబోతుందని తెలుస్తుంది. ఇక గత కొద్ది రోజులుగా ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఎన్టీఆర్ 30 నుంచి కీలక అప్డేట్ వస్తుందని ప్రచారం జరిగింది. ఇక చిత్ర యూనిట్ కూడా బర్త్డే సర్ప్రైజ్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ ని లాంచ్ చేస్తామని చెప్పారు. ఇక తాజాగా ఈ మూవీ పోస్టర్ లాంచ్ చేశారు. దాంతో పాటు టైటిల్ కూడా రివీల్ చేశారు. అందరూ ఊహించినట్లే దేవర అనే టైటిల్ ని ఈ మూవీకి కన్ఫర్మ్ చేశారు. ఇక పోస్టర్ లో కంప్లీట్ బ్లాక్ డ్రెస్ లో పంచె కట్టులో జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు. చేతిలో రక్తంతో తడిచిన కత్తితోని సముద్ర కెరటాల ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉంటే తీరంలో ఉన్న రాళ్లపై గడ్డం లుక్ తో సీరియస్ నోట్ లో చూస్తూ ఉన్నారు. ఈ లుక్ లో బలమైన నాయకుడి తరహాలో జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తూ ఉండటం విశేషం. అలాగే కొరటాల శివ చెప్పినట్లుగానే భయం అంటే తెలియని రాక్షసులని భయపెట్టే వ్యక్తిగా తారక్ లుక్ ఉంది. అలాగే బ్లాక్ డ్రెస్ లో గడ్డంతో తారక్ లుక్ ని ఎలివేట్ చేయడం ద్వారా గ్రే షేడ్స్ లోనే ఆయన పాత్ర ఉండబోతుందనే విషయం అర్థమవుతుంది. మొత్తానికి ఈ లుక్ అయితే టాలీవుడ్ లో కొద్ది రోజుల పాటు సెన్సేషన్ అయ్యే అవకాశం ఉందని చెప్పాలి. ఇక దేవర టైటిల్ కూడా తారక్ లుక్ ని ఎలివేట్ చేసే విధంగా పవర్ఫుల్ గానే ఉండటం విశేషం. దేవర మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.